హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు అయితే నేను గుమ్మడికాయ అండ్ గోధుమ గడ్డి జ్యూస్ చేసే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, ఆ జ్యూసెస్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని అయితే తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోను. ఇప్పుడైతే ఆన్లైన్ పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. మీరేం చేస్తుంటారు? నేను జ్యూసెస్ చేస్తాను. ఏమేమి జ్యూసెస్? పుదీనా, కొత్తిమీర, గోధుమ గడ్డి, యాపిల్, క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్, తర్వాత గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, కీర, కాకరకాయ. ఓకే. ఈ జ్యూసెస్ అన్ని ఎంత తీసుకుంటారు ఒక గ్లాసు? గుమ్మడికాయ 30 రూపీస్ అండి. గుమ్మడికాయ 30 రూపీస్, 40. మిగతా అన్ని 40 రూపీస్, ఏబీసీ 60 రూపీస్. ఇది ఎంత పెట్టుబడి అవుతుంది మీకు? సుమారు 50,000 అవుతుంది. 50,000 అవుతుంది. ఈ బండి ఎంత అయింది? ఈ బండి వచ్చి 30,000. 30,000 బండి. ఇది కూడా పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ. మున్సిపాలిటీ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. అది ఎంత? వాళ్ళు వచ్చి సంవత్సరానికి వచ్చి 15,000. సంవత్సరానికి 15,000. ఆ బండి చేసిన దానికి అది 15,000. చేసిన దానికి 15,000. అది పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళకి సంవత్సరానికి 15,000. ఈ బండికి 15,000 సంవత్సరానికి. దీనికి మొత్తం కలిపి 15,000 ఇవ్వాలి. వచ్చి 30 రూపాయలు కట్టాలి. అంటే రెండు ఉన్నాయి కదా, 2 30,000 అడుగుతారా? ఒకటేనా? ఒకటేమో. ఒక 30,000 ఎంత రావచ్చు నీకు? ఒక డేకి వచ్చి 1,000 రూపీస్ లోపల వస్తుంది. 500 నుంచి 1,000 రూపీస్ వరకు. అంటే బిజినెస్ జరిగేదాన్ని బట్టి. ఓకే. అట్లాగా తెలుస్తుంది మనకి. దానివల్ల ఓకే. డైలీ తీసుకుంటే ఖచ్చితంగా అయితే షుగర్, బీపీలు మనకు తెలుస్తుంది. ఆటోమేటిక్ వెయిట్ తగ్గుతారు. ఫిట్గా బాడీ ఫిట్నెస్ అనేది కూడా బాగా వచ్చింది. గుమ్మడికాయ అయితే బాగా ఫ్యాట్ తగ్గిపోతే గ్యాస్ ట్రబుల్కి కరిగించింది. చిన్న తొందరగా అరక్క వికారంగా ఉంటుంది కదా, అది ఏం చేద్దంటే పెద్ద పేగులు ఉన్న ఫ్యాట్ ఉంటుంది. ఓకే. దాన్ని కరిగించి కొద్ది మార్నింగ్ తాగడం వల్ల ఈ మొలకెత్తిన గింజల వల్ల ఇంట్లో అన్ని పోషకాలన్నీ ఉంటాయి. ఏబీసీ జ్యూస్ తాగడానికి అది బ్లడ్ పెట్టి కాకపోతే దానికన్నా పాజిటివ్గా పనిచేస్తే 100%. బ్లడ్ కూడా వచ్చిందా గోధుమ గడ్డకి? బ్లడ్ సర్క్యులేషన్ బాగా బ్లడ్ పట్టడం బాగా పట్టుద్ది. ఏబీ జ్యూస్ కన్నా దీని గోధుమ గడ్డదే బాగా ఫాస్ట్గా వచ్చింది, పనిచేస్తుంది. ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగొచ్చు ఈ గోధుమ గడ్డి, గుమ్మడికాయ జ్యూస్. అన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగొచ్చు. ఓకే. గుమ్మడికాయ తాగితే ఫ్యాట్ తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్ ఒంట్లో ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఓకే. ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. మీరు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? 2 నెలల నుంచేనా? అంతకుముందు ఏం లేదు? అంతకుముందు ఏం చేసేవాళ్ళు? నేర్చుకున్నారు. ఎంత టైం పట్టింది మీకు ఇదంతా నేర్చుకోవడానికి? 2 మంత్స్ పట్టింది. 2 మంత్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, ఎలా జరుగుతుంది మీ బిజినెస్? బాగుంది. పర్లేదా? రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతారు ఒక్కో జ్యూస్ని? ఒక్కో రకం అన్ని కలిపి ఒక 50. అప్పుడు మీకు ఉంటుందా మరి లాభం? ఉంటుంది. ఈ గోధుమ గడ్డి మీరే పెంచుతారా? పెంచుతారు. ఎలా? గోధుమల్ని 12 గంటలు నైట్ నానబెట్టి తీసి వాటిని మూట కట్టి కోకోపీటు అది మట్టి మిక్స్ చేసి దానిపైన విత్తనాలు వేసి దానిపైన మట్టి వేస్తే 24 అవర్స్కి పైకి వచ్చింది. ఇంత ఎత్తు పెరగాలంటే 8 days. ఓకే. 8 days పడుతుంది. మిగతా అన్ని ఇంకా మనకి వంచకూడదు, మన జ్యూస్కి రెడీ అయిపోయినట్లు. ఓకే. మీరు ఇవి మిగతావన్నీ ఎక్కడ తెచ్చుకుంటారు? మార్కెట్లో గుంటూరు. బూడిద గుమ్మడికాయనా? బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుంటారు. ఓకే.
మీరు ఇదంతా అయింది ఈ మిషన్, జ్యూస్ మిషన్ ఇది 5:30 వేయండి. 5:30 కంపెనీ సుజాత కంపెనీ. ఓన్లీ జ్యూసెస్ కి ఓన్లీ జ్యూస్ మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ బాగుంటది. మీరు ఇది యూజ్ చేసినప్పటి నుంచి ఏమి ఇబ్బంది లేదు, బాగుంటుంది మీకు. మిగతా గ్యారెంటీ ఇచ్చారు ఓన్లీ మోటార్. ఓకే. మొలక తీసేసి నైట్ అంతా ఉంచి అవి ఒక గుడ్డలో కడితే మొలకలు వచ్చేస్తాయి. అలా ప్యాకింగ్ చేసుకుని వస్తారు. అదంతా ప్యాకెట్ ఒకటి 10 రూపీస్ ఒక ప్యాకెట్. ఓకే. ఇంకా ఏమేం చేస్తారు మీరు? ఈ రెండిటి వరకేనా? ఈ రెండు చేస్తాం. ఇందులో అల్లం మిక్స్ చేస్తాం. ఓకే. తమలపాకులు ఉన్నాయండి? తమలపాకులు అన్ని జ్యూసెస్ లో వేస్తారు తమలపాకుని. ఉసిరికాయ కూడా అన్నిట్లో. ఇంటికాడ మిక్స్ చేస్తారు. ఇంట్లో ఫ్యాట్ తగ్గించింది. గ్యాస్ ట్రబుల్ కూడా అరుగుదలకి చాలా మంచిది. ఒక్కరో లైట్ గా వేస్తారా? అంటే అర స్పూన్ వేస్తారు. ఒక గ్లాస్ కి ఇంకా పిండి. ఇంకా అల్లం కూడా చిన్నులపాయలు ఉన్నట్లున్నాయి కదా? అన్ని మిక్స్ చేస్తారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు మీరు? ఉదయం 6 నుంచి 10:30, 11 అవుతుంది. ఉదయం 6 నుంచి 10:30 దాకా ఉంటారు. 11 అవుద్ది. ఈ మధ్యలో ఒక 50 గ్లాసులు మాత్రమే పోతాయి మీకు. ఇంకా అయిపోద్ది. ఏం తినకుండా ఓకే. అట్లా చేస్తే యూజెస్ ఏంది? ఏం తినకుండా గోధుమ గడ్డి జ్యూస్ వల్ల చెప్పరా? గోధుమ గడ్డి జ్యూస్ వల్ల మనకి పింపుల్స్ వస్తాయి కదా, అదొకటి జుట్టు రావటం, తెల్ల జుట్టు రాకుండా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. మనకి దొరకలు వస్తాయి కదా, ఎలర్జీ లేకుండా చాలా మంచిది గోధుమ గడ్డి. సొరకాయ జ్యూస్ వేడి తగ్గించింది. మామూలుగా ఏబీసీ జ్యూస్ అంటే ఇంట్లో అందరు చేసుకుంటారు. ఓకే. అది కానీ గోధుమ గడ్డి, గుమ్మడికాయ, సొరకాయ అనేది ఎవరు రేరుగా చేసుకోరు అసలు. మునగాడు కూడా చేస్తారా? అది ప్రిమోషన్ కి. ఇవంతా చేసుకోవడం చేదుగా అనిపించదా? ప్రతి ఒక్క దాంట్లో వేస్తారు. తగ్గిపోద్ది. చప్పదాని వచ్చి కొంచెం పసిరు వాసన. గోధుమ గడ్డి ఎలా ఉందంటే మన చేతి రసం తాగుతాం కదా, ఆ టైప్ లో ఉంటుంది. కొంచెం పచ్చి వాసన వచ్చింది. తేనె కలిపించేస్తారు. అంటే స్టార్టింగ్ లో ప్యూర్ గా తాగితేనే మంచిది. ఒక గోధుమ గడ్డి చూసేరా? ఓకే. ఇంటి దగ్గర అది కట్ చేసుకుని వచ్చుకున్నారు. ఇప్పుడైతే ఒక గోధుమ గడ్డి జ్యూస్ వేయించుకుంటున్నానండి నేను ఇక్కడ. ఒక గోధుమ గడ్డి జ్యూస్కి అయితే అక్కడ చూపించినంత గోధుమ గడ్డి అయితే తీసుకున్నారు. తర్వాత అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకొని దాంట్లోనే కొంచెం అల్లం వేశారు. తర్వాత ఒక ఉసిరికాయలో సగం వేశారనమాట. ఉసిరికాయ కూడా కట్ చేసి వేశారు. ఇంకా అందులోనే వాటర్ కూడా పోసి ఇంక ఇదైతే మిక్సీ పట్టేస్తే అయిపోతుందని చెప్పారు. ఎవరైనా మామూలుగా ఇది తీసిన జ్యూస్ వరకు తాగితేనే మంచిది. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరైనా భయపడి జ్యూస్ తాగలేరు అనుకున్న వాళ్ళు కొంచెం తేనె కలుపుకొని అయితే తాగొచ్చంట. కానీ నేను కూడా ఫస్ట్ ఎలా ఉంటుందో అని కొంచెం భయపడుతూనే వేయించుకున్నాను. కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఏమంత ఇదిగా ఏం లేదు, కొంచెం బాగానే ఉంది. జీలకర్ర పొడి అన్నీ వేసారు కాబట్టి బాగుంది. ఇలా అయితే మిక్సీ పెట్టేసి వడగట్టేశారు. ఇంకా ఇలా అయితే వడగడితే ఓన్లీ జ్యూస్ మాత్రమే వచ్చిందండి. ఇదైతే ఇంక ఇప్పుడు టంబ్లర్లో వేసి తేనె వేసి షేక్ చేసి ఇస్తారు మనకి. అది హనీ ప్యూరేనా? రాజమండ్రి నుంచి. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? మంచిది, కానీ తొందరగా తీసుకోలేరు ఎవరు. డేర్ చేయాలి. నేనైనా ఏంది గుమ్మడికాయ తాగడం ఏంటి?
ఇదే ఫేమస్ అయ్యింది. అవును. షుగర్కి కంట్రోల్. ఓకే. కీరా కాకరకాయ షుగర్ బాగా. ఓకే. కీరా కాకరకాయ షుగర్కి బాగా పనిచేస్తుంది. టంబ్లర్లో వేసి మిక్స్ చేసుకుంటూ షేక్ చేస్తే ఏం కలవాలి. టేస్ట్ ఎలా ఉంటుంది ఏందో అనుకున్నాను, కానీ ఫస్ట్ భయపడతా తాగాను అనమాట. అందుకే అలా కళ్ళు మూసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే అలా ఉన్నాయి, కానీ ఆడ చూపించినంత ఇదిగా లేవండి. తర్వాత బాగుంది, చాలా బాగుంది. జ్యూస్ అయితే బాగా నచ్చింది. ఫస్ట్ టైం తాగే వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. ఏం చేయదు, అలా ఏం లేదు, పసర వాసన కూడా ఏం లేదు. జీలకర్ర పడి తేనె వేయించుకున్నాను, కొంచెం బాగుంది. టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఇంకొంచెం ఉంటే కూడా పోసారనమాట అన్న. టకాన్ తాగేసాను, బాగుంది. నాకైతే తర్వాత బాగా నచ్చింది అనమాట. అందుకని ఇది ఎక్కడ? ఒంగోలు రంగారెడ్డి చెరువు బాయ్స్ హై స్కూల్ కి ఆపోజిట్ లో. ఇదంతా పార్క్. రంగారెడ్డి చెరువు. రంగారెడ్డి చెరువు మార్నింగ్ వాకింగ్. మీది ఇంకో 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఎక్కడ? ఒకటి ఏబిఎం రైల్వే స్టేషన్ దగ్గర. ఏబిఎం రైల్వే స్టేషన్ దగ్గర. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన. ఇంకొకే ఎన్టీఆర్ పార్క్ సుజాత నగర్. మీ వాళ్ళే చేస్తారా? మీ వర్కర్స్ పెట్టున్నారా? మీ వాళ్ళే చేస్తారు. ఇంటికాడ ఒక చోట తయారు చేసుకొని డివైడ్ అయ్యారు ముగ్గురు. ఓకే. అవి ఏమన్నా అవి కూడానా? అవి అయిపోతాయి అంటే తెలుస్తుంది కదా మీకు ఏ రోజు ఎంత పోతుంది అని చెప్పేది. అప్పుడు వరకు అమూనంగా చేసుకొచ్చుకుంటారు. ఇంక ఏమన్నా ఆపిల్స్ అవి మిగిలితే పెట్టుకుంటారు. ఈ గోధుమ గడ్డి ఏ రోజు రోజు అయిపోతుందా? అయిపోద్ది. గోధుమ గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ అట్లాగా అయిపోద్ది. సొరకాయ కానీ అన్ని. ఓకే. కట్ చేస్తే ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది, ఉండదు. అవి ఒకవేళ మిగిలిపోతే ఇంక పడేయాల్సిందే. అప్పుడు ఏమన్నా లాస్ వస్తుందా? అది ఒక గుమ్మడికాయ కేజీ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. ఓకే. మార్నింగ్ వస్తే మార్నింగ్ 11 దాకా ఉంటారు. ఎక్కడ 3 చోట్ల ఎక్కడైనా కూడా 11 దాకా ఉంటారు. సుజాత నగర్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఒకటి, రైల్వే స్టేషన్ దగ్గర ఏబిఎంఆర్. ఓకే. ఓకే, థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ అయితే ఇక్కడ గుమ్మడికాయ జ్యూస్ వేపిస్తున్నానండి. గుమ్మడికాయ జ్యూస్ అయితే నేను తాగలేదు, మా పక్కన వాళ్ళకైతే తీసుకెళ్తున్నాను అనమాట. ఈ గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా బాగుందని చెప్పారు. దీంట్లో కూడా ఏమేమి చేదు పసరు ఏమి ఉండదంటండి. అన్నీ కూడా దీంట్లో వేస్తున్నారు కదా. చెన్నుల్లిపాయ, అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా, అన్నీ, ఉసిరికాయ ముక్క అన్నీ కూడా వేశారనమాట. అందుకని చెప్పి దీంట్లో కూడా ఏం చేదేం లేదు, బాగుందని చెప్పారు. ఇంకైతే ఇక్కడ మొత్తం కట్ చేసేసుకొని ఇందాక మామూలు మిక్సీలో వేసారనమాట. ఇప్పుడు జ్యూస్ మిక్సీలో వేస్తున్నారు. జస్ట్ అక్కడ కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మిక్సీలో జస్ట్ పెడుతూ ఉంటాడు అనమాట. ఇటు సైడ్ నుంచి జ్యూస్ వస్తుంది, ఇంకో సైడ్ నుంచి పిప్ అయితే వెళ్తుందని చెప్పారు. అదండి ఈ మిక్సీలు కూడా అన్నకి ఇదైతే 5000, అదైతే 4000 అయితే పడినాయని చెప్పారనమాట. ఇంకా తమలపాకు కూడా వేస్తున్నాడు గుమ్మడికాయ జ్యూస్లో అయితేను. గుమ్మడికాయ జ్యూస్లో ఇదండి తమలపాకు చిన్నులపాయ 2 కూడా పెట్టి దాంట్లో పెట్టారు. ఇంకా ఇలా దబ్బల్ని అయితే జస్ట్ దాంట్లో వేస్తా ఉంటే జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ గుమ్మడికాయ జ్యూస్ కూడా మనకి ఇట్లాగే చేసిస్తున్నారు అన్న. ఇంకా అక్కడ ఉండే అన్ని జ్యూసెస్ కూడా చాలా హెల్తీ పరంగా అయితే చాలా మంచిదండి. అన్నీ కూడాను గోధుమ గడ్డ అయితే చాలా ఫాస్ట్గా రక్తం పడుతుందని చెప్పి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లలో విన్నాము. చాలామంది డాక్టర్స్ కూడా చెప్పారనమాట. ఇంకంతా జ్యూస్ అంతా అయిపోయిన పాటికి లాస్ట్లో అయితే ఇంకా కొంచెం జీలకర్ర పొడి, తేనె కల్పిస్తున్నారు. తేనె కూడా ప్యూర్ తేనె అని చెప్పారు. రాజమండ్రి నుంచి తెప్పించుకుంటున్నాము. అది మంచి కల్తీ లేని మంచిదైతే తేనె, అందుకనే వేసిస్తున్నాము. చాలా బాగా నచ్చింది జ్యూస్ అయితే నాకు. ఫైనల్గా అయితే ఇది అన్నీ నేర్చుకొని ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఒక 60,000 వరకు అయితే పెట్టుబడి అవుతుందని చెప్పారు. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడికైతే ఎవరైనా వెళ్ళి జ్యూస్ తాగాలనుకుంటే బాగుందండి. ఆ అన్న మంచిగానే చేసేస్తున్నాడు. ఇంకైతే అందరు కూడా వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు తాగుతారని చెప్పారు. కానీ రోజుకి ఒక 50 గ్లాసులే అమ్ముడుపోతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందరు కూడా తీసుకోవచ్చండి నాకు తెలిసి అయితేను.
బాగా యూజెస్ అవుతాయి. మనకున్న దీర్ఘకాలిక సమస్యలకైతే పరిష్కారం దొరుకుద్ది అనమాట ఈ జ్యూసెస్ తాగడం వల్ల అయితే. వీళ్ళకైతే 3 బ్రాంచ్లు ఉన్నాయని చెప్పారు కదా, మీకు ఏ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి అయితే ఈ జ్యూస్ తాగండి. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి అయితేను. గోధుమ గడ్డి జ్యూస్ కానీ, గుమ్మడికాయ జ్యూస్ కానీ, సొరకాయ జ్యూస్ కానీ, కాకరకాయ, కేర అన్నీ కూడా హెల్త్కి మంచిగా అనిపించే జ్యూస్లే అనమాట ఉండేది. అలాగే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఆరోగ్యం గురించి, కానీ ఇట్లా ఇంట్లో అయినా చేసుకొని తాగండి, బయటకు వెళ్ళే తాగబడలేదు, ఇంట్లో అయినా చేసుకొని తాగండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల అయితేను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.